విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షా కోలాహలం నెలకొంది. 71 నౌకలు 6 వరుసల్లో పరేడ్ నిర్వహించనున్నాయి. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ము కాసేపట్లో ప్రయాణించనున్నారు. ఐఎఫ్ఆర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు విశాఖ వైపు చూస్తోంది. విశాఖలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా త్రివిధ దళాలకు చెందినటువంటి సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. సరిగ్గా 9:57 జట్టీని చేరుకుంటారు రాష్ట్రపతి. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలుకుతారు. 10:04 రాష్ట్రపతి సుమేధ నౌకను చేరుకుంటారు. సుమేధ నౌకలు వారు ఆసీనులు అవుతారు. వారు ఆసీనైన వెంటనే 21 తుపాకులతోటి ఒక కాల్పులు జరిపి ఫ్లీట్ రివ్యూ ప్రారంభోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అతిపెద్ద ఫ్లీట్ రివ్యూగా చెప్పుకోవచ్చు. 2016లో విశాఖపట్నంలోనే ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. తిరిగి మళ్ళీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు పాల్గొంటున్నాయి. విదేశీ నౌకలు ఉన్నాయి. అలాగే భారతదేశమైనటువంటి ప్రధానమైనటువంటి ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్లో అత్యంత ప్రతిభ పాఠవాలు చాటినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫ్లీట్ రివ్యూలో నిలుస్తుంది. యుద్ధ నౌకలన్నీ కూడా మొత్తం 71 యుద్ధ నౌకలు 6 వరుసల్లో మనకు కనిపిస్తున్నటువంటి సముద్ర జలాల్లో కొలువు తీరున్నాయి. రాష్ట్రపతి ఉన్నటువంటి సుమేధ యుద్ధ నౌక ప్రయాణిస్తున్న సమయంలో నావికులంతా కూడా వారు తమ టోపీలను తీసి భారత్ మాతాకి జై అనే నినాదంతో రాష్ట్రపతికి వందనాన్ని చెప్తూ ఉంటారు. ఈ ప్రక్రియ సరిగ్గా 10:04 ప్రారంభమవుతుంది. అలాగే మొత్తం రాష్ట్రపతితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నౌకాదళ ప్రధాన అధికారులంతా కూడా ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ దేశ అంతర్జాతీయ నౌకా దౌత్యానికి ఉపయోగపడుతుంది. భారతదేశం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో అనేక యుద్ధ నౌకలను తయారు చేసుకుంటున్నాం. అందులోదే ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చాటింది. అలాగే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒక అద్భుతమైన రికార్డుని చూపిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఫ్లీట్ రివ్యూ గతంలో జరగలేదు. 2001 ప్రాంతంలో ముంబైలో ఈ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. భారతదేశంలో వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా శక్తి సామర్థ్యాలు చూపిస్తుంది. 1971లో కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్ సారథ్యంలో అద్భుతమైన విజయాన్ని పాకిస్తాన్ మీద నమోదు చేశాం. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా ఆ విజయానికి ప్రతీకగా విక్టరీ అట్ సీ అనేటువంటి ఒక స్తూపాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం ఆ విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా అద్భుతమైన సామర్థ్యాన్ని సాధించుకుంది. ప్రస్తుతం అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అందిపుచ్చుకుని కొత్త నౌకల్ని నిర్మాణం చేసుకుంది. మరిన్ని కొత్త నౌకలు ఈస్టర్న్ నేవల్ కమాండ్లోకి వస్తున్నాయి. ఈ ఫ్లీట్ రివ్యూ ద్వారా ప్రపంచ దేశాలకి భారత నౌకాదళ సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి నౌకలో ఉండేటువంటి తుపాకులు కావచ్చు, అలాగే నౌకల నుంచి భూభాగం మీదకి ఏ విధంగా మనం యుద్ధం చేయవచ్చు, భూభాగం మీద ఉన్న ప్రాంతానికి ఏ విధంగా యుద్ధం చేసి విజయం సాధించవచ్చు అనేటువంటి అనేక యుద్ధ విన్యాసాలను కూడా ఇక్కడ మనకి ఫ్లీట్ రివ్యూలో నావికులు చూపిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా ఇప్పటికే విశాఖపట్నం అంటే ఒక పర్యాటక అభివృద్ధి చెందిన ప్రాంతం, పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇప్పుడు ఈ ఫ్లీట్ రివ్యూ ద్వారా రక్షణ రంగంలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది 2వ ఫ్లీట్ రివ్యూ. 2016లో ఇక్కడే ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ ఆ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు రాష్ట్రపతిగా. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నారు. సుమారుగా 2 గంటల పాటు కూడా ఈ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. 71 నౌకలను చూసుకుంటూ రాష్ట్రపతి ఉన్నటువంటి సుమేధ యుద్ధ నౌక ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణ సమయంలో నావికులంతా కూడా గౌరవ వందనం చేస్తారు. అలాగే విదేశీ యుద్ధ నౌకలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. విదేశీ యుద్ధ నౌకల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ నౌకలు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామో ఒక రకంగా దౌత్యపరంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా
తీర ప్రాంతంలో రానున్న రోజుల్లో తీర ప్రాంత రక్షణకి ఒక మంచి సుగమం ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం సుమారుగా 3 వంతులు తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తీర ప్రాంత రక్షణకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సముద్రంలో ఉన్నటువంటి ఎదురయ్యేటువంటి అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి వివిధ దేశాల మధ్య సఖ్యత ఉండాలి. అటువంటి సఖ్యతకి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 చాలా ఉపయోగపడుతుందని నావికా దళాధిపతులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. రక్షణ రంగ ప్రముఖులు కూడా స్పష్టం చేస్తున్నారు. నౌకా దౌత్యపరంగా అనేక సవాళ్ళని సముద్ర ప్రాంతంలో వచ్చేటువంటి సముద్ర రవాణా సమయంలో కావచ్చు, సముద్ర తీర ప్రాంతం నుంచి భూభాగం మీదకి వచ్చేటువంటి ఏదైనా విపత్తులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొనడానికి ఇటువంటి ఫ్లీట్ రివ్యూ ద్వారా అనేక దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడతాయనేది ప్రధానంగా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఫ్లీట్ రివ్యూ మరికొద్ది సేపట్లో 10 గంటల 4 నిమిషాలకి సుమేధ యుద్ధ నౌకను రాష్ట్రపతి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. సుమారు 2 గంటల పాటు కూడా ఈ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. అలాగే ప్రధానమైనటువంటిది ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. రేపు సాయంత్రం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఒక పక్క సిద్ధమైంది, మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో వేదికను సిద్ధం చేశారు. మొత్తం 71 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. నావికాదళకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి రాయబారులు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. విశాఖలో 3 ప్రధానమైనటువంటి వేడుకలు, ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు కొలువు తీరాయి. ప్రధానంగా దేశీయ సామర్థ్యంతో నిర్మాణమైనటువంటి యుద్ధ నౌకలు చూసేటువంటి అవకాశం ఇప్పుడు కలుగుతుంది. ప్రత్యక్షంగాను అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వేలాది మంది, లక్షలాది మంది దీన్ని తిలకిస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని తిలకించడానికి సంసిద్ధంగా ఉన్నాయి. భారతదేశ నేవీ సామర్థ్యాన్ని అలాగే భారతదేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని తెలిపేటువంటి ప్రధానమైనటువంటిగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నంలో మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.